మా ఊర్లో అయితే మొన్న పడిన వర్షానికి క్రేన్ కింద పడింది. సో అది ఇదే అన్నమాట. సో పైన అయితే లిఫ్ట్ లేకపోతే మనకి సాయంత్రం 6 o'clock 6 అవుతుంది. ఆ టైంలో అయితే ఇది జరిగింది అన్నమాట. సో చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఎట్లా జరిగింది ఏం కదా అని చెప్పేసి కార్యం ఏమో పడిపోయింది. ఇంకా గుట్లకి ఏంటంటే ఇవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ వేడి వచ్చేసరికి మొత్తం ఇక్కడ పడుతుంది. కారాన్ని వచ్చినది ఏమర్రి అట్ట అయిపోయింది. ఇది అబ్బు కారు కాదు. నీకెంత అలా పైపు పైపులు ఉన్నాయి. ఇది అది బండి ఎస్యూవి కదా, ఎస్యూవి T40 మహేంద్ర బండి. కాదు కరెక్ట్ ఏం పడింది పోయి. ఇంకా ఈ గుడ్లకి ఏంటంటే కరెక్ట్ దీని మీద పడింది. ఇది మధ్యన అంటే ఈ రీపేనా పైపులు కట్ చేసినారా? అన్ని పడడమే ఏమన్నాడింది. ఎంత నష్టము ఏం కొత్త తమాషలు కాదు. ఏమలాగా ఇప్పుడు గీట్ నుంచి ఇక్కడ కనెక్షన్ ఉందా, ఆటి నుంచి ఇది ఒక లారీ మోసుకొస్తుంది. దాదాపు ఒక 4-5 లారీలు మోసుకొస్తుంది. మళ్ళా ఒక్కటే అయిపోయింది అమ్మ, పని అయిపోతుంది మొత్తం. లాస్ట్ ఇదే మనకలా లేదు. ఇంకా ఇది ఒకటి అయిపోతే ఇంకా అక్కడ ఉన్నాయి, అక్కడ చూసుకుంటారు వాళ్ళు. మళ్ళా అంతా అక్కడ చూసుకుంటారు. కార్లో కూర్చుంటే వాన పడదు అట్లా లెక్కల. అది మంచిగా పెంచట గుడ్డు మంచిగా పెంచట కోమరు ఉన్నాడు. మహేంద్ర కారు కాబట్టి ఇట్టుకుంది ఇది అసలుగా. వానమ్మ ఇంజన్ కప్పుతో సహా మొత్తం పగిలింది. దీనికి ఇన్సూరెన్స్ ఉంటుందిలే. ఆయన ఇన్సూరెన్స్ ఉంటుంది అంత లావు తీగలకి. బాయ్ పదం పని. నీకు అంత పై నుంచి పడితే తమాషాలాగా వీటి నుంచి కనెక్షన్ ఇది ఉందే, వీటి నుంచి ఆడుకోకటి పైచరు తీగలు. దీని ఇంతలా ఉన్న వైర్లు అంటే కట్ లేకుండా వైర్లు ఇవి. లిఫ్ట్ బాబా పైపులు మొత్తం నుజ్జైనా కదా.
మొత్తానికి ఒక్కసారి పడగలని డమేనింది ఇది. అంత పెద్దది కదా అసలు కాదు.